చూడండి మనకి ఎస్ఏపిలో మనకి కొన్ని ఈ డెబిట్ ఎంట్రీస్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్ ఉన్నాయి కదండి. ఈ పోస్టింగ్ కీస్ అంటారండి. ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా మనకి సిస్టంలో ఆల్మోస్ట్ డిఫైన్ చేసి ఉంటాయండి. అవి ఎలా ఉంటేనే చూద్దాము. మీకు ఆల్రెడీ చెప్పాను 40 డెబిట్ ఇండికేట్ చేస్తుందని, 50 అంటే క్రెడిట్ అని, 31 వెండర్ దేనికి పడతాం అనేది, రివర్సల్ ఎట్లా వస్తుంది, కస్టమర్కి డెబిట్ ఎలా వస్తుంది, వెండర్ క్రెడిట్ అంటే 31, రివర్సల్ 31, ఇవన్నీ కొన్ని ఉంటాయండి యాక్చువల్గా మీకు. తర్వాత కస్టమర్కి అయితే డెబిట్ అంటే 1 వస్తుంది అనమాట, 01 వస్తుంది కదా. జస్ట్ మనకి ఇంతకుముందు చేసాం సేమ్ యాస్టిజ్ ఇక్కడ ఎలా ఉందో యాస్టిజ్గా వస్తుంది. అట్లాగే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా పోస్టింగ్ కీస్ అనేవి. సో డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, 40 అంటే, 50 అంటే క్రెడిట్ అవుతుందా డెబిట్ అవుతుందా, 31 అంటే క్రెడిట్ వెండర్కి. తర్వాత డిస్క్రిప్షన్ ఇవన్నీ సేమ్ వెండర్ ఇన్వాయిస్కి దేనికి ఎలా వస్తుంది అనేది. అలాగే రివర్సల్లో కొన్ని ఉంటాయి, వాటికి కూడా ఇక్కడ ఇచ్చాను కొన్ని. 31 అనేది, అలాగే 02 అనేది రివర్సల్ అనమాట కస్టమర్ పేమెంట్స్ వీటికి. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ శాలరీ అకౌంట్, క్యాష్ శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 40, 50 ఉంది. సో ఇవన్నీ పోస్టింగ్ కీస్ అంటారు. పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ పోస్టింగ్ కీస్ 40, 31 అండ్ కస్టమర్ కి 01 అండ్ 50. బిఫోర్ స్లైడ్ లో ఏ విధంగా ఇచ్చాను సేమ్ యాస్టిజ్ అదే విధంగా ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఉంటాయి. సో ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఎలా డిఫైన్ చేస్తారు, ఎక్కడ ఉంటాయి అసలు ఈ పోస్టింగ్ కీస్ అనేది? మనకి యాక్చువల్గా ఎస్ఏపిలో టోటల్గా ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా డిఫైన్ చేసి ఉంటాయండి. సో ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని మనకి ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ దీనికి ఒక టీ కోడ్ ఉందండి, OB41. పోస్టింగ్ కీస్ అన్ని కూడా OB41 లో ఉంటాయి. ఎస్ఏపిలోకి వెళ్ళండి ఒకసారి. OB41 చూసారు, ఇక్కడ అన్ని పోస్టింగ్ కీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం 40 చూద్దాం. ఇవన్నీ టోటల్గా ఎన్ని ఉన్నాయి, 99 ఉంటాయి అనుకుంటాను. చూడండి కింద 99 డిఫైన్ చేసి ఉంటాయి, ఎస్ఏపిలోనే చేసి ఉంటాయి ఆల్రెడీ. 99 ఉన్నాయా? 99 ఉన్నాయి చూడండి. ఇవన్నీ పోస్టింగ్ కీస్ ఎన్ని ఉంటాయండి ఎస్ఏపిలో, మనకి సిస్టమ్ వాళ్ళు ఆల్రెడీ సర్వర్లో డిఫైన్ చేసేసి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి, టోటల్గా 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, డెబిట్ ఎంట్రీస్ కి అలాగే క్రెడిట్ ఎంట్రీస్ కి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం SAP FICO కన్సల్టెంట్ గా మనం కొన్ని పోస్టింగ్ కీస్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. అలాగే MM వాళ్ళు వేరే దానికి సంబంధించిన వాళ్ళు కూడా డిఫరెంట్ పోస్టింగ్ కీస్ అనేది వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ GRIR క్లియరింగ్ ఉంది, కిందకి రండి. GRIR క్లియరింగ్ ఎక్కడ చూడండి. ఇంతకు ముందు కనిపించింది GR అండ్ IR. చూసారు GRIR డెబిట్, GR అండ్ IR డెబిట్, ఇవన్నీ కూడా MM లో యూజ్ చేస్తారు. ఈ పోస్టింగ్ కీస్ అనేవి MM లో యూజ్ చేస్తారు. FI to MM ఇంటిగ్రేషన్ లో GRIR క్లియరింగ్ గురించి నేను చెప్తాను మీకు. సో GRIR క్లియరింగ్ ఇవన్నీ అక్కడ యూజ్ చేస్తారు అనమాట. ఇవన్నీ కూడా టెంపరీ అనమాట, డూప్లికేటెడ్ రిస్ యాక్చువల్ ఇవన్నీ టెంపరీగా యూజ్ చేస్తుంటారు. అలాగే 40 చూద్దాం. 40 అంటే ఏంటి, డెబిట్ కదా, వెళ్ళండి. డెబిట్ ఎంట్రీ 40 GL అకౌంట్ అప్లికబుల్ అవుతుంది. చూడండి డెబిట్ అకౌంట్ దేనికి అప్లికబుల్, 40 అంటే డెబిట్ ఎంట్రీ అనమాట. కింద డెబిట్ అని ఇచ్చాడు, GL అకౌంట్. రివర్సల్ పోస్టింగ్ కి 50, 40కి ఆపోజిట్ గా ఏముంటది, 50 ఉంటది అనమాట. ఓకే, ఇది 50 అనమాట. 40 అంటే డెబిట్. ఇంకా ఏమున్నాయి, 50 కూడా చెక్ చేద్దాం. 50 అంటే క్రెడిట్ కదా మనకి, 50 అంటే క్రెడిట్, దానికి ఆపోజిట్ గా 40 ఇచ్చాడు. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి, GL కి అప్లికబుల్ అవుతుంది. ఈ 50 అనేది దేనికి అప్లికబుల్ అవ్వాలి, GL కి అప్లికబుల్ అవ్వాలని ఇచ్చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఇంకా ఏమున్నాయి మనకి పోస్టింగ్ కీస్ ఏమున్నాయి, 31 చూద్దాం. 31 కూడా చూడండి, 31 అండ్ 01 చెక్ చేద్దాం. 31 క్రెడిట్, ఇన్వాయిస్ కి యూజ్ చేస్తాం మనం. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. ఇదేం టచ్ చేయదు మీరు, ఏం మార్చొద్దు. ఇంకోటి ఏముంది, 31 తర్వాత 01 కదా, ఫస్ట్ లో ఉందాం చూడండి. 01 ఇది కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి కస్టమర్ అకౌంట్ టైప్ చూసారా, కస్టమర్ కి సెలెక్ట్ అయి ఉంది, డెబిట్ కస్టమర్ కదా, కింద చూడండి కస్టమర్, ఇట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ పోస్టింగ్ కీస్ అండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని ఒక పని చేయండి, ఏదైనా ఒక పోస్టింగ్ కీ సెలెక్ట్ చేయండి. పైన కాపీ యాజ్ ఉంది కదా చూడండి, కాపీ యాజ్ క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేయండి. అదే ఇక్కడ మనం పోస్టింగ్ కీస్ కూడా కొన్ని డిఫైన్ చేసుకోవచ్చు, బట్ ఏం చేయొద్దండి, అవసరం లేదు. ఉన్న వాటినే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా పోస్టింగ్ కీస్ అనేవి మనము
SAP సర్వర్లో టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 99 ఫ్రీ డిఫైన్డ్ పోస్టింగ్ కీస్ అనేవి ఉన్నాయి. మనకి SAP వాళ్ళే వీటిని డిజైన్ చేసి ఇచ్చేసారు మనకి. సో అంటే ఏ పోస్టింగ్ కి దేనికి వాడతారు అనేది ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా రివర్సల్ వచ్చేసి 31, 32 ఉందా, 31 ఉందా? అక్కడ కూడా చూడండి, చెక్ చేయండి ఒకసారి ఇమేజ్లో. క్లోజ్ చేయండి. ఇమేజ్లో ఏమి ఇచ్చాను నేను మీకు? రివర్సల్ 31 కాదండి, 32 వస్తుంది యాక్చువల్గా. అది రాంగ్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కాదు, దీనికి ముందు 31 ఉంది కదా, 31 కాదండి, అది 32 వస్తుంది. రివర్సల్ వచ్చేసి 32 ఉంటుంది, 31 కాదు. అది కొంచెం మిస్టేక్ ఉంది, చూసుకోండి. ఓకే, ఇంక మిగతా అన్ని క్లియర్ ఉన్నాయి. సో 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, ఇవన్నీ పోస్టింగ్ కీస్ అంటారు. సో ఈ పోస్టింగ్ కీస్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి? SAPలో 80 కోడ్లో ఉంటాయి. 80 కోడ్లో ఉంటాయి. OB41 లో ఉంటాయండి పోస్టింగ్ కీస్ అన్ని కూడా. OB41 లో ఉంటాయి. ఇవన్నీ కూడా SAP వాళ్ళు మనకి ఫ్రీగా డిఫైన్ చేసి ఇచ్చేసారు మనకి. సో వీటిని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మనం డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ 31, 40 ఇవన్నీ ఎలా వస్తాయి మనకి? ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు FB50లోకి వెళ్ళండి, చెప్తాను. FB50కి వెళ్ళండి, /n FB50 ఇవ్వండి. డెబిట్ ఎంట్రీ చూడండి, డెబిట్ ఎంట్రీ ఇవ్వండి. డెబిట్ అంటే ఏంటి? ఓపెన్ ఇక్కడ FB50 ఇక్కడ డైరెక్ట్ గా కనిపించు కదా, సిమ్యులేట్ చేస్తే కానీ కనిపించు. F-02లోకి వెళ్ళండి, అక్కడ చూద్దాం, అక్కడ కనిపిస్తాయి మనకు డైరెక్ట్ గా పోస్టింగ్ కీస్. F-02 ఇక్కడ సిమ్యులేట్ చేయాలి కాబట్టి F-02కి వెళ్తున్నాము. 40 అంటే కిందకి రండి, 40 దగ్గరికి వచ్చేయండి డైరెక్ట్ గా. 40 డ్రాప్ డౌన్ చేయండి, కర్సర్ పెట్టండి, డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, ఈ టీ కోడ్స్ అన్ని ఎక్కడి నుంచి కనిపిస్తాయి మనకి? ఇవన్నీ టీ కోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. 99 ఉన్నాయి ఇక్కడ కూడా. 99 ఉన్నాయి. స్టాక్ ఓకే, పంచేయండి GRI, ఇవన్నీ కింద ఇక్కడ ఉన్నాయి కదా. ఓకే, పంచేయండి మీకు పంచండి. OB41కి రండి. OB41 /n OB41. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. ఓకే, చూసారా? 99 లాస్ట్లో ఉంది. అంటే మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ 41, 51 ఇవన్నీ ఎక్కడి నుంచి పిక్ అవుతాయి మనకి? పోస్టింగ్ కీస్ అన్ని కూడా OB41 నుంచి పిక్ అవుతాయండి. OB41లో ఇక్కడ ఏవైతే డిఫైన్ చేస్తున్నాయో ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి కంప్లీట్ గా OB41 అనే టీ కోడ్ నుంచి పిక్ అవుతూ ఉంటాయి. క్లియర్ కదా? రైట్, అర్థమైందండి? సో ఇది ఈరోజు సెషన్ అండి. ఈ పోస్టింగ్ కీస్ అనేవి జస్ట్ మీకు ఎలా ఉంటాయి, ఎక్కడ నుంచి పిక్ అవుతుంది ఏంటనే తెలుసుకోవాలి. సో ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని మనం డెబిట్ ఎంట్రీ అంటే 40 ఇచ్చినా, లేకపోతే 50 అయినా, లేకపోతే వెండర్ కి సంబంధించిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ అకౌంట్ అనుకోండి, పర్చేజ్ అకౌంట్ అటు వెండర్ అకౌంట్ అని కూడా ఇవ్వచ్చు మనం యాక్చువల్ గా. సో 40 అంటే డెబిట్ అవుతుంది పర్చేజ్ అకౌంట్, వెండర్ అంటే 31 అవుతుంది. సో ఈ 31 లేకపోతే 40 లేకపోతే కస్టమర్ అకౌంట్ లో కస్టమర్ డెబిట్ చేసాం 01 వస్తుంది. 01 ఇవన్నీ ఎక్కడి నుంచి యాడ్ అవుతున్నాయి మనకి? OB41లో SAP వాళ్ళు మనకి ఫ్రీగా డిఫైన్ చేశారు. సో OB41 నుంచి మనకి టీ కోడ్స్ అన్ని కూడా యాడ్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? రైట్. అండ్ కొత్తగా జాయిన్ అయ్యారు ఒకరు మేడం ఉన్నారా? జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారా లేదా? ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా లేదా? ఎవరు మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఎస్ సార్ వినిపిస్తుంది, ఆడిబుల్. ఓకే, రైట్. సో ఇవ్వండి ఈరోజు సెషన్. రేపు మనము కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాము.